ఈ ఖండంలో మొదటి అధ్యాయము నిన్న మనం చెప్పుకున్నాం కొంచెంగా. ఈ మొదటి అధ్యాయంలో వింధ్యా పర్వతము అసూయతో పెరుగుతారు. అంటే మనకి ఈశ్వరుడు ఏం చేశాడంటే ఈ కాశీఖండం మొదటి అధ్యాయంలోనే మనకి అసూయ అనేది పెట్టాడు ఇక్కడ. అంటే అరే మనం అందరం కాశీ వెళ్తున్నాం, ఈ కాశీ వెళ్ళేవాళ్ళు ముందు కొన్ని వదిలేయాలి. ఈ అరిషడ్వర్గాలు ఉంటాయి కదా, ఈ అరిషడ్వర్గాల్లో ఒకటి ముఖ్యమైనది మాత్సరంతో కూడినటువంటి అసూయ. ఎందుకంటే అయ్యో వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఉంది అనుకుంటే మనం కర్మబంధంలో ఇరుక్కుంటాం. అనుకోవడంలో తప్పులేదు, అది ఎప్పుడంటే మోక్షాన్ని మనము భోగాన్ని అనుభవించేటప్పుడు కనుక్కోవాలి. కానీ మనం కాశీకి వస్తున్నామంటే అన్నీ వదిలించుకోవడానికి వస్తున్నాం. మనం కాశీకి అంటే అన్నీ అంటే ఒక రకంగా చెప్పాలంటే జన్మలు వదిలించుకోవడానికి. ముఖ్యంగా మనం ఇంకొంచెం మెట్టు ఎక్కితే ఏదంటే ఓ ఈశ్వర ఏమో నాకు తెలుసో తెలియదో తర్వాత ఎన్ని జన్మలు ఉన్నాయో, ఎందుకంటే తప్పకుండా ఉంటాయి జన్మలు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసేటువంటి ఎవరికైనా బాధ కలుగుతూ ఉందనుకోండి, ఆ బాధ కలిగినప్పుడు మనం వీలైనంత వరకు వాళ్ళకి సహాయం చేయలేదనుకోండి, అంటే మన బంధువులో పక్క వాళ్ళు ఇరుగు పొరుగో ఎవరో ఒకరు ఉన్నారు, అయ్యో ఫలానా వాళ్ళకి బాగలేదు మనం చేయాలనుకున్నాం అంటే మనకి నిజంగా చేయాలనుకుని ఈశ్వరుడి సంకల్పంతో చేయలేకుండా చేస్తే పక్కన పడుతుంది. చేయగలిగి కూడా మనం చేయలేదనుకోండి, ఇవన్నీ కర్మబంధాలే కూర్చుంటాయి. ఈ విధమైనటువంటి ఈ కర్మబంధాలు ఎన్నున్నాయో మనకే తెలియదు. మన పుట్టినప్పటి నుంచి చూసుకుంటే ఇవెన్నెన్నో మనం ఎన్నెన్నో అనుకుంటాం. పలానా వాళ్ళకి అది ఇద్దాం అనుకున్నాం, పలానా వాళ్ళకి ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం, పలానా వాళ్ళకి అది చేద్దాం అనుకున్నాం, పలానా వాళ్ళకి ఏదేదో అది అనుకున్నాం. కానీ అవన్నీ ఉన్నాయో లేదో మనకి తెలియదు, మనం అవన్నీ తీర్చేమో లేదో కడుతుంది. అందుకే మన అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు, తిరుమల వెళ్ళినప్పుడు ఒక వెండితో చేసినటువంటి ఒక నాలిక ఉంటుందన్నమాట. ఆ నాలికని ఉండిలో వేస్తారు. ఎందుకంటే ఈ నాలికతోనే కదా ఎన్నో చెప్పుంటాను. మనం కూడా చూడండి అనకూడదు, కానీ ఇప్పుడు కాశీకి ఇక్కడికే వచ్చారు కొంతమంది యాత్రికులు. వచ్చిన వాళ్ళు ఎక్కడో పోతుంటే అక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఒక అమ్మవారిని పెట్టి చాలా బాగుంది అమ్మ, ఇది దసరా, ఇక్కడ నవరాత్రులు పెడతారు, ఈ అమ్మవారు బాగుంది అంటే ఒక అమ్మ అనుకుంటుంది ఆ ఈశ్వర దైవాలు వచ్చే నవరాత్రికి నేను వస్తే అమ్మకి చీర పెడతాలి అనుకుంటుంది. అవునా కదా? ఇంకా ఆమె అదృష్టం, ఆమె వచ్చే సంవత్సరానికి మళ్ళీ కాశీ వచ్చి కాశీలో మళ్ళీ అదే నవరాత్రులు జరిగి అదే మండపం దగ్గర ఉంటుంది దొరకాలి కదా. అదొక ఇది జరుగుతుందో జరగదు. ఇప్పుడు మాకు బాకీలు చాలా ఉన్నాయి. మా పెద్దమ్మ హైదరాబాద్లో పుట్టినప్పుడు హాస్పిటల్ దగ్గర ఒక చిన్న గుడి ఉండింది అనమాట. ఆ గుడి దగ్గర మా అమ్మ చెప్పుకుందంట, అని మాకు తెలియదు చీర పెడతాను అని. మేము ఇంతవరకు పెట్టలేదు. అర్థమవుతుందా? మళ్ళీ మా చిన్న పెద్దమ్మాయి నడవలేదు ఒక్కరువా, అంటే తను ఒక సంవత్సరం దాకా నడవలేకపోయింది. అప్పుడు నా ధర్మపత్ని అనుకుందంట అక్కడ ఒక వినాయకుడు కూడా నడిపిస్తాను. అది ఇప్పటివరకు జరగలేదు. నేను అదే చెప్తుంటాను, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నడిచి ఈ మొక్కులు తీర్చుకోరాని. అంటే ఇంకొకటి ఏంటంటే ఇవి గుర్తున్నాయి మాకు, కొన్ని గుర్తుండి తీర్చలేదు అంటే ఈశ్వరుడు ఏదో ఒక ఆటంకం ఉంది, అది తొలగించడానికి అవుతుంది. కొన్ని మర్చిపోతాం, మనకి 100% మర్చిపోతాం మనం, ఎప్పుడు అనుకుంటామో లేదు. అందుకని వాటన్నింటికి ప్రత్యామ్నాయంగా ఈ నాలుగుతో అన్నాను తల్లి, అందుకంటే మనం ఈ నాలుగుని తెగకోసేస్తున్నాను కాబట్టి ఈ మాట దోషం పోతుంది. అందుకు మనం నాలుకగా ఉన్నటువంటి వెండి దాన్నో బంగారు దాన్నో రాగి దాన్నో మనం ఉండిలో వేయాలి. అది మధ్య ఇది తిరుపతిలో జరుగుతుంది, విజయవాడలో కూడా ఉంది. తిరుపతిలో వేస్తారు ఎక్కువ, నాకు అది తెలియదు. నేను ఎన్నోసార్లు వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు వాళ్ళు తీసుకో అంటుంటారు. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ప్రతిదీ అడుగుతారు సున్నితంగా, ఇదేమిటండి ఎందుకు దీని అని. అప్పుడు వాళ్ళు చెప్పారు ఈ నాలుగు అనేది ఏమిటంటే మీరు మామూలుగా మనం అనుకోకపోయినా ప్రతిసారి వెళ్ళినప్పుడు వేయడం మంచిది. నేనైతే ప్రతిసారి వెళ్ళి వేసి వచ్చేవాడు. కొంతమంది 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి, వాడు 2 నాగపడిగలు ఇస్తాడు, ఇంకొక అవి 2 ఇస్తాడు, ఒక 4-5 ఇస్తాడు. అవన్నీ ఎత్తుకోపోయి అక్కడ వేసామనుకోండి ఒక 10 రూపాయలు. ఏమో ఒక మనస్ఫూర్తిగా అంటే మనం ఎన్ని అనుకున్నామో తెలియదు, నిద్రావస్థలో కూడా ఎన్నో అనుకుంటాం మనం, అంతే కదా. ఇప్పుడు సాక్షాత్ హరిశ్చంద్రుడికి పరీక్ష పెట్టడానికి విశ్వామిత్రుడు వచ్చింది నిద్రలోనే. తెల్లారితలికి వస్తాడు హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చి, విశ్వామిత్రుడు వచ్చి నాకు ఒక కళ వచ్చింది, నీకున్న రాజ్యం మొత్తం ఇచ్చేసి నీ భార్య బిడ్డలతో కట్టుబట్టలతో వెళ్ళిపోయావట. చూడండి అప్పుడు హరిశ్చంద్రుడు ఓకే గురుగారు తీసుకొని మేము వెళ్ళిపోతాం అంతే వెళ్ళేశాడు. మళ్ళీ చూడండి ఆయన కొంచెం దూరం పోతున్నంట, హరిశ్చంద్ర అన్నాడంట, నాకు నువ్వు మళ్ళీ కొంత ధనము బంగారం ఇచ్చినట్టు కల వచ్చింది.
ఆయన అన్నాడు, గురువుగారు అన్నీ ఇచ్చేసాం, కొత్త బట్టలే ఉన్నాయి మా దగ్గర, ఇంకేమి ఇచ్చావు, అయితే మంచి పని చేయి, నేను రేపు ఇద్దరిని శిష్యులు పంపిస్తాను, నువ్వు ఎంత కష్టపడతావో అందులో ఒక భాగం వాడికి ఇస్తుండు, ఆ రుణం తీర్చుకుంటావు అంటే ఆయన పరీక్షకి ఇవన్నీ. అంటే చూడండి, కళలో కనపడినటువంటి దానికి నిజంగా అనకూడదు, కానీ గురుగారు మీరెవరో నాకు తెలియదు, అసలు నీ కళలో కనపడ్డానికి సాక్ష్యం ఏంటి ఆయన అడిగాడు హరిశ్చంద్రుడు. అలా అడిగి ఉంటే ఆయన కథ చెప్పుకోము ఈరోజు. ఆయన అడగలేదు కాబట్టి సత్యానికి నిలబడ్డాడు, కానీ ఎన్నో యుగాలకు ముందు ఘాటు కూడా ఇక్కడ మనకి సత్య హరిశ్చంద్ర ఘాట్ అని ఉంది ఇక్కడ. ఇదే అర్థం మనకి ఇదనమాట. అయితే ఈ కాశీఖండంలో అసూయ అనేది ఏంటంటే మనం ఇటువంటి యొక్క కోరికలతో, ఈ అసూయ వల్ల ఎక్కడ లేని కోరికలు వచ్చేస్తాయి మనకి. అంటే మనం ఏంటంటే మన కళ్ళే ముందు ఈ పని చేస్తాయి, ఈ కళ్ళు చూస్తాయి అన్నీ. ఈ కళ్ళు చూడడం వల్ల అంటే బాగా యతీశ్వరులైన వాళ్ళు, గొప్ప గొప్ప యోగులైన వాళ్ళు మాత్రమే తన కళ్ళని ఆధీనంలో పెట్టుకోగలుగుతారు. చూడకుండా అన్నీ చూడకుండా ఉంటారు వాళ్ళు. చూడండి, సాక్షాత్ రాముడంతటి వాడు ఆమె మండోదరి వస్తుంటుంది, ఆమె నీడ చూసి వెనక్కి వెళ్తే తలదించుకుంటారు. అర్థమవుతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంటే ఆయన చూడకూడదు అనేది ఒకటి. అయితే ఇది ఉండాలన్నమాట. మనం ఏం చేస్తామంటే కళ్ళు ఆరా పెట్టుకొని చూస్తామన్నమాట, మనం మనుషులం కాబట్టి. మళ్ళీ మనకి ఎవరికి కనపడలేదు అనుకోండి, ఇట్లా 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 వంగి, లేదు ఇద్దరు ముగ్గురు దోసేసి అక్కడేదో వచ్చింది ఏంది చూస్తామని, అంటే మన కళ్ళు ఇలా పుచ్చుకుంటాయి. ఎందుకు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చూడండి, అంటే మీకు అర్థమవడం చెప్తాను, ఏదో పండగ రోజు విశేష రోజు గుడికి వెళ్తాం, మనం బాగా అలంకారం ఉందనుకోండి, అప్పుడు మనకి సరిగా కనపడలేదు అనుకోండి, నాకు అలంకారం బాగా కనపడలేదు, మళ్ళా పోవాలి, లేదా రెండోసారి వెళ్తాము. అంటే అసలు దేవుడు ఎప్పుడు అలంకారంతో చూడడం కన్నా ఆయన నిజ రూపాన్ని చూడాలి మనం. నేనైతే అనుకున్నాను ఇవన్నీ ఎందుకు నీకు నాకు అడ్డు, భగవంతుడికి అలంకారం అడ్డు ఆయనకి. మనం అవన్నీ తీసేసి అలంకారం లేకుండా చూడాలి భగవంతుడు, అంటే నిజ రూపంలో చూడాలి. మీరు నిజ రూపంలో చూడగలిగితే ఆ మూర్తిలో ఉన్నటువంటి దైవత్వము త్వరగా మీకు ఆశీర్వాదంగా దొరుకుతుంది. మనం ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ నగలు, ఆ పట్టు వస్త్రాలు, ఆ దివ్య రత్నాలు ఇవన్నీ ఉండటం వల్ల మన కళ్ళు ఏం చేస్తాయంటే, ఇప్పుడు మీరే చూడండి, మన వెంకటేశ్వర స్వామికి సహస్ర దీపాలంకరణ బాగా జరుగుతూ ఉంటుంది. అక్కడ చూస్తుంటే ఆయన ఊగుతూ ఉంటే ఆయన ముఖం చూసేదానికన్నా ఆయన వంటి మీద నగలు చూసేవాళ్ళు, పచ్చల హారం చూసేవాళ్ళు, లేకపోతే ఇంకేదో చూసేవాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పూజలు ఏమేమి నగలేసుకోమన్నారా, ఏమేమి వాళ్ళు పంచులు ఎంత బార్డర్లో కట్టారా, ఇవన్నీ మన కంటికి కనబడుతుంటాయి. దీపాలన్నీ వెలిగించారా లేదా అంటే మనం నిజంగా అమ్మవారు అయ్యవారు వాళ్ళ ప్రతిబింబాన్ని మాత్రమే, ఆ వెంకటరమణుడు తన 2 కళ్ళతో నన్ను చూస్తున్నాడా లేదా, ఒక్కరు కళ్ళు రెప్పలావెత్తి చూస్తున్నాడు. ఆ పక్క ఈ పక్క శ్రీదేవి భూదేవి ఉంది, వాళ్ళిద్దరి అమ్మ ఆయన ఏదో నా వంక అలా వంకగా చూస్తున్నాడు, మీరిద్దరు చెప్పండి అని వీళ్ళిద్దరి కళ్ళు చూడాలి మనం. అంటే ఇక్కడ మనం వాళ్ళ కళ్ళునే చూడాలి, ఇంకా మిగతా చూడకూడదు. మిగతా చూసామనుకోండి మనం పడిపోతాం. ఇక్కడ మనం భగవంతుడి దగ్గర 2 చూడాలి. ఒకటి వాళ్ళ కళ్ళలో ఉన్నటువంటి కరుణని మనం పట్టుకోవాలి, అలాగే వాళ్ళ పాదాలను ఆశ్రయించాలి. ముందు మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే ఏ గుడికి వెళ్ళినా మనం ఏంటంటే ఈశ్వరుడి దగ్గర మన కాళ్ళు కనపడే శివలింగం కాబట్టి అదేవిధంగా కాబట్టి మనం కాళ్ళను చూసే ప్రయత్నం చేయాలి. కాళ్ళను చూస్తుందంటే ఎందుకంటే మన అహంభావం ఉంటుంది, మనకి ఎక్కువ కాళ్ళ దగ్గరికి పోదనమాట. మనం ఎందుకు ఇప్పుడు చూడండి, గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారనుకోండి, గొప్ప మన కంచిక విజేంద్ర శారద గారు వచ్చారనుకోండి, మీరు ఆయన తలకి నమస్కారం పెడతారా, కింద కాళ్ళకి నమస్కారం పెడతారా? కాళ్ళకే పెడతారు. ఎందుకంటే సమస్త తీర్థాలు, ఇప్పుడు మనం ఎన్ని తీర్థాలకి ఎందుకు వెళుతున్నామంటే గొప్ప గొప్ప ఋషీశ్వరులు వాళ్ళు కడుక్కుంటారు అక్కడ, అంతే స్నానం కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ స్పర్శ వల్ల అవి పవిత్రమవుతాయి. అందుకే మనం కూడా వాళ్ళ స్పర్శను చేయాలి. అది అన్నమాట. అయితే ఓకేమ్మా, ఈ యొక్క వింధ్యాపర్వతం నిన్న మనం చెప్పుకున్నాం, కొంచెం అసూయతో నారదుడు చెప్పినటువంటి కారణాల వల్ల కొంచెం ఎత్తు పెరిగిపోయారు, అంటే అసూయ పెరిగిపోయింది. అయితే ఇప్పుడు 2వ అధ్యాయానికి వెళ్తాము. కాశీఖండము 2వ అధ్యాయంలో 112 శ్లోకాలలో వింధ్యా పర్వతము అసూయతో పెరుగుట వలన సూర్యగతి స్తంభన జరిగిపోయింది. అంటే సూర్య భగవానుడు భూమి చుట్టూ తిరగాలి కదా, ఆయన తిరగడం దక్షిణ దిక్కున ఆగిపోయింది. అంటే ఆ స్తంభన జరిగింది. దేవతలు ఆగిపోయేటప్పటికీ లోకంలో కొన్ని విపత్తులు సంభవించాయి.
ఈ విపత్తులు సంభవించడం వల్ల దేవతలందరూ పరుగున బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఈ బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏదైనా ఒక అవసరానికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు అక్కడ మనం ఏదైనా ఒక పెద్దవాళ్ళ దగ్గరికి ఒక కార్యార్థం వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది కృష్ణుడే చెప్తాడు, 1కి 2 సార్లు 3 సార్లు వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు పొగడాలట. ఎందుకంటే వ్యూహలక్ష్మి మాయాలక్ష్మి ఉంటుంది, మాయా మోహిని అనే ఒక లక్ష్మి ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే, వైష్ణవ మాయ, ఆవిడ ఏం చేస్తుందంటే, మనము ఎదుటివాడి దగ్గరికి వెళ్ళినప్పుడు, కార్యార్థి అయ్యి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా వీళ్ళు దైవ స్వరూపము అని భావన చేసి వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలు ఒక 4 గుణాలు చెప్పారనుకోండి, అప్పుడు ఈ వైష్ణవ మాయ ఏం చేస్తుందంటే ఆ యొక్క గొప్ప వ్యక్తి త్వరగా మనకి పని చేసేలా చేస్తుంది. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ మనిషిని ఏం చేస్తుందంటే, ఆయన హృదయం ద్రవీకరిస్తుంది, కరిగిస్తుంది. ఆ ఫోన్లో చంద్రశేఖర్ వచ్చాడు, 4 మంచి మాటలు నా గురించి చెప్పాడు, వాడు ఏదో వచ్చాడు కార్యానికి, వాడు ఇచ్చేసేద్దాం. అంటే ఇంకా నేను చెప్పని కూడా చెప్పలేదు, అక్కడ నేను ఎందుకు వచ్చాననే విషయం కూడా చెప్పలేదు. ఏమండి గురుగారు బాగున్నారా, భోంచేశారా, మీరు ఏమి బాగా సన్నగా కనబడుతున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఏమన్నా అమ్మగారు మీకు బాగా పెడుతున్నారా లేదా, ఏమిటని 4 యోగక్షేమాలు అడిగామనుకోండి, అప్పుడు ఆయనకి ఎక్కడ ఉదయం అట్లా కాకుండా మనం నేరుగా ఏదో నల్లమ్మకం వేసుకొని పోయి కూర్చొని మాకు ఇది కావాలండి అన్నామనుకోండి, ఆయన లోపల అనుకుంటారు ఆ అవసరం అంటే ఆ యొక్క యోగ్యత ఉంది కాబట్టి అడిగాం మనం, కానీ చూద్దాం మళ్ళీ చూద్దారని అంటాడు. ఇది అంటే అయితే ఇక్కడ బ్రహ్మను స్తుతించారు దైవతలందరూ. ఈ స్తోత్రం మనం చెప్పుకుంటాం, ఎంత గొప్పగా తర్వాత చెప్తారు. అయితే ఆ స్తోత్రాన్ని ఏం చెప్పంటే బ్రహ్మదేవుడే చెప్పాడట, అభీష్ట స్తోత్రము అని చెప్పాడు. దాన్ని బ్రహ్మదేవుడు సత్యలోకము యొక్క వర్ణన చేశాడు, అలాగే గోమాత వర్ణన చేశాడు. అంటే ఈ దేవతలందరూ ఇది మొదటి 2వ అధ్యాయంలో మనం చేసుకున్నాం. అంటే నారదముని మాటలకు జంగమ రూపంలో ఉన్నటువంటి వింధ్యాపర్వతము అసూయతో తన స్థావర రూపంలో ఆకాశము తాగేలా పెరిగాడు. చూడండి, అసూయ అంటే లేదు నాయనా, నీకంటే మేరు పర్వతం చాలా గొప్పది, ఆ మేరు పర్వతానికి నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తాయి, దేవతలు అక్కడ ఉన్నారు అని చెప్పేటప్పటికి ఇంతకుముందు అనుకున్నాడు నేను గొప్ప అని చెప్పాలి నారదముని అనుకున్నాడు, కానీ వేరే వాళ్ళు గొప్ప అని చెప్పేటప్పటికి జీర్ణించుకోలేదు. దీనివల్ల సూర్య భగవానుడు దక్షిణ దిక్కు పోవుటకు వీలు లేకపోయింది. అనగా సూర్యనారాయణుడు సమస్త జగత్తును అంధకారంలో పెట్టాడు. అందుకే చూడండి, మనం దక్షిణంలో ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం అంటే మన విజయవాడ నుంచి మనం కాశీకి వచ్చామనుకోండి, కానీ మీరు వెళ్ళి ఇక్కడ పిండ ప్రదానం చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు, అక్కడ మీరు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల 15 సంవత్సరాల 13 రోజులు ముందుంటా ఉంటాం. 15 సంవత్సరాల 13 రోజులు ముందు ఉంటాం మనం. అంటే 15 సంవత్సరాలు అంటే సంవత్సరాలు కూడా మారిపోయాయి. అంటే ఇది ఎందుకంటే సూర్య గమనం ఆగబడింది, ఆ తేడా అలాగే ఉంటారు, ఇప్పటికీ అలాగే ఉంటారు. 15 సంవత్సరాల 13 రోజులు అక్కడికి ఇక్కడికి తేడా ఉంటుంది. అంటే ఇది ముందుంది. ఇప్పుడు మనం కూడా చూడండి, మనం అమెరికా వెళ్ళామనుకోండి, అక్కడ మనం చూసుకుంటే వాళ్ళు ఇంకా ఇప్పుడు నిలబడుతుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకంటే మనం ముందున్నాం. మనం ఇంట్లో ఒక్కరోజు చెప్పామనుకోండి, వాళ్ళ ముందు వెనక. అట్లా ప్రతి దేశం కూడా మనకు చూస్తే ఒక 6 గంటల నుంచి 7 గంటలు 8 గంటలు ముందు వెనక ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒక్క గమనాలు ఆగిపోయాయి. ఎందుకంటే మనం కూడా చూడండి, ఒక 4 రోజులు సరిగా తిండి దాని యొక్క ప్రభావం ఉంటుందా ఉండదా, అలాగనమాట. అంటే తూర్పున ఉదయించే దక్షిణ దిక్కుకు అస్తమించడం కష్టమైంది. అంటే ఈ సూర్యనారాయణుడు ఏం చేస్తాడు, తూర్పున ఉదయిస్తాడు, దక్షిణమున అస్తమిస్తాడు, కానీ దక్షిణ దిక్కుకు పోవడానికి ఈయనకి ఇబ్బంది. ఈ వింధ్యాపర్వతం పెరుగుట వల్ల సూర్యనారాయణ రథము దక్షిణ దిక్కు యొక్క భ్రమణము పూర్తిగా ఆగిపోయింది. అనగా రథము గుర్రములు ముందుకు వెళ్ళలేక రథసారథి అయినటువంటి అనురుడు, ఆయన పాప కాళ్ళు చేతులు లేవన్నమాట. ఆ అనురుడు ఏం చేశాడంటే సూర్యనారాయణుడికి, ఏమండి సూర్యనారాయణ గారు ఈ రథం పోవట్లేదు, నాకు పోవడానికి కనిపించడం లేదు కాదు అని చెప్పుకున్నాడు అన్నమాట. ఈరోజు మనం ఆదివారం కాబట్టి మనము ఇక్కడ సూర్యనారాయణ గురించి చెప్పుకుందాం. నేను ఈరోజు కాశీఖండంలో ఉన్నటువంటి 70 నామాలు చెప్పాలనుకున్నాను. నేను అది అనుకున్నాను, కానీ
కానీ మళ్ళీ నాకు ఈ అధ్యాయంలో నారద మహర్షి చెప్పాడనమాట, ఇందులో కూడా వాళ్ళిద్దరే వస్తారు కాబట్టి అదే చెప్పుకున్నాం ఈరోజు అని. అంటే చూడండి, అనురుడు ఎవరి అనురుడు అంటే సూర్యనారాయణుడి యొక్క రథసారథి. అసలు ఎవరి అనురుడు అంటే ఇతనికి కాళ్ళు చేతులు ఉండవు, తొడలు కూడా పూర్తిగా ఉండవు అనమాట. అయితే కాళ్ళు, అందుకే ఇతనిని అనురుడు. అనురుడు అంటే పూర్తిగా అవయవాలు లేకుండా ఉండడం. అంటే కశ్యప ప్రజాపతి వినతుల కుమారుడైనటువంటి ఈ అనురుడు కశ్యపుడు కద్రువ. అంటే మనకి తెలుసు, కద్రువ విష్ణుమూర్తికి ప్రార్థన చేయగా నాకు పిల్లలు కావాలి అనగా ఆవిడికి 2 పెద్ద గుడ్లు ఇస్తాడనమాట. ఆవిడ ఏం చేస్తుందంటే ఈ గుడ్లు పగిలి పిల్లలు వస్తాయని చూస్తూ ఉంటుంది. కానీ ఎప్పటికీ కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. ఏ విధంగా అయితే గాంధారి మాత కూడా 100 మంది పిల్లలు రాలేదు అనుకొని ఆమె ఎట్లా చేస్తుందో అలా ఈవిడ కూడా ఏం చేస్తుందంటే ఒక గుడ్డుని పగలగొట్టే ప్రయత్నం చేస్తుంది. మనం కూడా అనకూడదు, కానీ అంటే బ్రాహ్మణ తెలియదు, మిగతా వాళ్ళకి కోళ్ళు పెంచేవాళ్ళు ఉంటారు. ఈ కోళ్ళు పెంచేవాళ్ళు గుడ్లు పెడతారు కోడి కింద. ఒక 20 రోజులు 30 రోజుల సమయం ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ పెగలేదు అనుకుని వీళ్ళే పగలగొట్టి తీస్తుంటారు. నేను చూసేవాడిని చిన్నప్పుడు, అందుకే చెప్పు. అయితే ఈవిడ ఏం చేసిందంటే ఈ గుడ్డ అసలు ఏముందో దీనిలో అని ఆ ఒక గుడ్డుని పగలగొట్టే ప్రయత్నం చేసింది. ఈ పగలగొట్టడం వల్ల అంటే దానికి పూర్తిగా స్థాయి ఇంకా దానికి వేడి దొరకలేదు. అర్థమైందా? ఆ దొరకకపోవడంలో ఆయనకి కాళ్ళు పూర్తిగా రాలేదు, అంగాల వైకల్యం వచ్చేసింది. అయితే ఆయన తల్లిని శపించాడు, అది పక్కన పెడదాం. అయితే ఆయన మళ్ళీ సూర్యనారాయణుడి కోసం తపస్సు చేశాడు. ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేదు కదా. ఈ ఆరోగ్యం సరిగా లేకపోతే మనం ఎక్కువ సూర్యనారాయణుడికి తపస్సు చేయాలి. ఎందుకంటే ఆరోగ్య ప్రదాత, కర్మదాత ఆయన. అయితే అనగా ఈయన ఏం చేశాడంటే కాశీలో ఉన్నటువంటి 12 ఆదిత్యులలో మనకి అరుణాదిత్యుడిని చూస్తారు కదా మీరు. ఈ అరుణాదిత్యుడి దగ్గర ఈ యొక్క అనురుడు ఘోర తపస్సు చేస్తారు. ఎందుకంటే ఈయన పుట్టుకతోనే, అంటే పూర్తిగా ఈయన సగభాగమే వచ్చాడు కదా, ఎర్రగా ఉన్నాడు, రక్తంతో ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా పుట్టుకతోనే ఎర్రగానే ఉంటారన్నమాట. ఈయన అలాగే ఉండిపోయాడు, సగంలో ఉండిపోయాడు, ఎర్రగా ఉండిపోయాడు. ఈయన ఈ యొక్క అవయవాల కోసము, లేకపోతే ఇప్పుడు పూర్తిగా అవయవాలు లేవు, ఇప్పుడు ఏ విధంగా ఆయన జీవించాలి, ఆయనకంటూ ఒక ఇది కావాలి కదా. ఆయన సూర్యనారాయణ విష్ణు భగవానుడి అనుమతితో మళ్ళా సూర్యనారాయణ ప్రార్థించగా, అంటే అనురుడు ప్రార్థన చేయగా సూర్యనారాయణుడి అరుణాదిత్యుడిగా మారాడు అక్కడ. ఆయన పేరుతోనే మనకి త్రిలోచన ఘాట్లో ఉంది కదా. మీరు త్రిలోచన ఘాట్లో త్రిలోచనేశ్వర మహాదేవ్ వెనక్కి వెళ్ళాలనుకోండి, అసలు చూడడానికి ఒక చిన్న పలకలాగా కనబడుతుంది. కాబట్టి ఎలాగా సింధూరం వేసేసి అదే. ఎందుకంటే అరుణుడు ఆ విధంగా ఎర్రగా ఉంటాడు, సింధూరం లాగా. అందుకని ఈ కశ్యప ప్రజాపతి వినతుల కుమారుడు అనురుడు అనే పేరు కూడా ఉంది. అనగా కాశీలో ఉన్న 12 ఆదిత్యులలో వినతి కుమారుడు అయినటువంటి అనురుడు సూర్య భగవానుని ప్రార్థించి రథసారథిగా మారిపోయాడు. అనురుడు ఎర్రనిగా ఉంటాడు కావున తల్లి ఈ యొక్క అనుమతితో, అంటే తల్లి కూడా అక్కడ తపస్సు చేసింది. మీరు ఖగోళాదిత్యుడు ఉంటాడు అక్కడ. ఇది మనకి చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి అక్కడ. ఈ ఖగోళాదిత్యుడు కామేశ్వరుడు, కామేశ్వరి దేవి కూడా ఉంటుంది, దుర్వాస మహర్షి ఉంటుంది అక్కడ. వినతాదేవి స్థాపించినటువంటి ఒక శివలింగం కూడా ఉంటుంది, వినతేశ్వర మహారాజు. అందులో ఒక విష్ణుమూర్తి కూడా ఉన్నాడు, ఒక నారసింహుడు కూడా ఉన్నాడు అక్కడ. అయితే ఈ గుడ్డు ఏదైంది, ఈ అనుని యొక్క భార్య శేని. ఈ అనురుడి మళ్ళీ ఏమైందంటే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి ఒక భార్య వచ్చింది, ఆ శేని. ఓకేనా, ఆమె భార్య పేరు శేని. వీళ్ళకి 2 కుమారులు కూడా ఉన్నారట. ఎవరు వాళ్ళిద్దరు కుమారులు? పుత్రుడు సంపాతి, జటాయు. ఎవరు వాళ్ళిద్దరు? ఈ అనురుడు మనకి అనుడే తెలుసు, కానీ అంటే జటాయు సంపాతి తెలుసు, నాకు కూడా ఇది తెలియదు. అంటే ఈ యొక్క అనురుడు శయని అనేటువంటి వీరిద్దరి యొక్క పుత్రులే ఈ సంపాతి, జటాయు. అర్థమైందా? ఈ జటాయు సంపాతి మీకు బాగా తెలుసు. సీతమ్మని తీసుకొని వెళుతున్నప్పుడు రావణుడు ఆ జటాయు పోరాడి పాపం చనిపోతాడు. అయితే ఇంతకు ముందే ఈ జటాయువు ఈ సంపాతి ఇద్దరు అన్నదమ్ములు కదా. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే పోటీ పెట్టుకుంటారు. సూర్యనారాయణ అక్కడెక్కడో ఉంటే మనము ఆ సూర్యనారాయణ దగ్గరికి వెళ్ళగలమా లేదని పోటీ పెట్టుకుంటారు. అలా పోటీ పెట్టుకున్నప్పుడు సంపాతి పెద్దవాడు, ఈ యొక్క జటాయువు చిన్నవాడు. ఈ చిన్నవాడు ఏం చేశాడంటే అన్నకన్నా ఎక్కువ బలంతో నేను వెళతానని ఎగిరిపోతాడనమాట. అయితే ఈ అయ్యో తమ్ముడు వెళ్ళిపోతున్నాడు నేను చెప్పినప్పటికీ, కాకపోతే సూర్యుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి కాలిపోతాడు.
అని ఈ జటాయువు ఆ యొక్క సంపాతి జటాయువుకు అడ్డుగా నిలబడి జటాయువుని రక్షిస్తాడు. అయితే దీని కారణం చేత ఈ సంపాతికి 2 రెక్కలు పోతాయి. అయితే పాపం అన్నగారు ఇక్కడ చూడండి, అన్నగారు నా కారణం చేత 2 రెక్కలు పోగొట్టుకున్నాడు. కాబట్టి అన్నగారు ఒక గుహలో పెట్టి అన్నగారిని క్షేమంగా చూసుకుంటూ ఉంటాడు ఈ జటాయు. ఈ అన్నగారు ఈ యొక్క సూర్యుడి వల్ల ఈ యొక్క ఇది అవస్థ వచ్చింది కాబట్టి నాకు కాంతి అంటే ఇష్టం లేదు, నాకు నిజంగా నేను వెలుగును చూడను అని శపథం చేసి ఒక గుహలో దాక్కుంటాడు. ఆ గుహలో దాక్కున్నప్పుడు ఈయన చేస్తాడు. అయితే ఎప్పుడు రాముడు సీత లక్ష్మణుడు వనవాసం చేస్తున్నప్పుడు జటాయు పరిచయం అయినప్పుడు ఈ జటాయుని వీళ్ళతోనే ఉండమంటారు. అప్పుడు చెప్తాడు, అమ్మ నేను ఇక్కడ ఉండలేనమ్మా, నీ తల్లి జగన్మాత ఎంత ఈ జటాయు సీతమ్మని ఎంత ఆనందపడతాడు, జగన్మాతే నాకు ప్రేమగా చూసుకుంటుంది, ఆవిడ పెడుతుందని ఎంత ఆనందపడతాడు. అలాంటి జటాయు చెప్తాడు, అమ్మ నాకు నీ దగ్గర ఉండడం కంటే ఏం కావాలి అని చెప్పి, కాకపోతే ఈ విధంగా మా అన్నగారు ఉన్నారు, ఆయన యోగక్షేమాలు మీరు చూసుకోవాలి అని చెప్తాడు. అయితే ఈ సంపాతికి కూడా రెక్కలు వస్తాయి. ఎలా వస్తాయి చెప్పండి? రామకథ వింటాడు. అయితే ఈ యొక్క హనుమ ఏం చేస్తాడంటే, ఈ హనుమ లంకకు వెళతాడు. లంకకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, అంటే లంకకు వెళ్ళరు, లంకకు ముందు దగ్గర వచ్చి కూర్చుంటారు. కూర్చొని అక్కడ అమ్మో ఇంత పెద్ద సముద్రం ఉంది, దీన్ని ఎలా దాటాలి అనుకొని అక్కడ కూర్చొని అందరూ సతికిల పడిపోతారు. అయ్యో ఎవడు పోతాడు, ఈ లంకని ఎవడు దాటుతాడు, అసలు లంక అవతల ఉందో లేదో సీతమ్మ, అసలు ఏముందో తెలియదు సముద్రం. మనం కూడా చూడండి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, సముద్రం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, నాకు కోరిక చివరి ఎవరితో చూస్తుంటాము. ఒకసారి బస్సులో పోతుంటే మనం కొండ కింద పోతున్నాం అనుకోండి, ఈ కొండ ఎక్కి చూస్తే అవతల ఏముంటుంది, ఇప్పటికీ నాకు ఆ కోరికలు పెరగలేదు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ యొక్క వానర సైన్యము ఆ లంకకు ఒక పక్క నిలబడుకొని ఈ విధంగా చూస్తున్నాం సముద్రం దాటేదంటే. అప్పుడు వాడి సతికిలా పడిపోయి వాడు అనుకుంటాడు, ఎక్కడ అయోధ్య, ఎక్కడ కోసల రాజ్యం, ఎవరి రాముడు, ఎవరి సీతాలక్ష్మణుడు, ఎవరి ఆ తల్లి, వీళ్ళకి 14 సంవత్సరాలు వనవాసానికి పొమ్మన్న ఆ తల్లి ఎవరు, అసలు ఇదంతా ఎందుకు, ఆయన కిష్కిందకి ఎందుకు వచ్చారు, కిష్కిందకి వచ్చి మన సుగ్రీవుని వాళ్ళని చంపి సుగ్రీవుని రాజుని ఎందుకు చేశాడు, ఇప్పుడు మనం ఈ హనుమతో ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు దాన్ని ఎలా దాటాలి, ఎందుకు తలనొప్పి ఇదంతా అని వాడి విధంగా మొత్తము రామ కథను చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ రామ కథను చెప్పుకుంటూ ఉన్నందువల్ల ఆయన వింటాడు కదా, విన్నందువల్ల ఆయన ఏం విన్నందువల్ల రావు, ఆయన వింటాడు. విని తర్వాత ఆయన అంటాడు, దీనిలో జటాయు వస్తుంది. అర్థమవుతుందా? ఆ కథ చెప్పుకున్నప్పుడు ఆ జటాయుడిక ఈ దక్షిణ దిక్కుగా ఎవడో తీసుకెళ్ళాడని చెప్పడం, మనం ఇలా వచ్చాము, ఈ జటాయు చేసిన పని ఇదంతా అని అనుకుంటే, అప్పుడు ఈయన అనుకుంటాడు, ఏమిటి నా తమ్ముడి పేరు చెప్పుకుంటున్నారు మీరు, ఏం జరిగింది అంటే తమ్ముడు చనిపోయాక వెళ్ళిపోతాడు. అయితే అప్పుడు జరిగిన విషయం అంతా చెప్తారు. అయితే ఆయన చెప్తాడు, నాకు నేను లెక్కలైతే లేవు కానీ నా కంటి చూపు బాగా ఉంది. మనం అందుకే చూడండి, కొన్ని పక్షులు ఉంటే మీరు బాగా గమనించారో లేదో, కాశీలో కూడా జరుగుతూ ఉంటుంది ఇది. ఎక్కడో మీ 4 అంతస్తుల మిద్ది మీద ఒక పక్షి ఉంటుంది, గంగమ్మలో ఎక్కడో పడవ కింద ఒక చిన్న చేప వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఒక్క పైన 4 అంతస్తులో ఉన్న పక్షి అలా లటక్కన వచ్చి ఆ నీళ్ళలో పట్టుకొని వెళ్తాం. అంటే దాని కళ్ళు అంత తేజస్సుగా చూస్తూ ఉంటాయి. కొంగ కూడా చూడండి, నీళ్ళలో నిలబడుకొని కామ్గా ఉంటుంది. ఆ పాప ఇది ఏదో కర్రపొలలాగా ఉందనుకుంటుంది, చేప అలా ఇలా పోతుంది, అప్పుడు లటక్కడం. ఇది ఈశ్వరుడు వాటికి ఆ విద్య నేర్పాడు, అంతే వాటి ధర్మం అది. అయితే ఈయన ఏం చేస్తాడంటే, అయితే మీరు ఇప్పుడు అందరూ ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారంటే, అయ్యా మేము ఇప్పుడు సీతమ్మని వెతకడానికి వెళ్తున్నాం. అంటే అయ్యో నా తమ్ముడు ఇది నాకు చెప్పాడు సీతమ్మ గురించి, ఆవిడ చాలా గొప్పది, ఆవిడకి ఇంత పెద్ద కష్టం వచ్చిందా, నేను చూసి చెప్తాను. నా కళ్ళు 6000 యోజనాల వరకు పనిచేస్తాయి అని ఆయన ఆ కొండ మీద అక్కడ ఉన్నటువంటి ఒక కొండ ఎక్కి చూస్తాడు. చూసి నేనైతే వెళ్ళలేను, కానీ అక్కడ లంకలో అశోకవనం ఉంది, ఆ అశోకవనంలో అశోక చెట్టు కింద కూర్చొని ఉంది సీత అని చెప్తాను. అంటే ఇక్కడ వచ్చినటువంటి వానరులు హనుమ
100కి 100 పాళ్ళు ఇక ఈ కార్యము మేము చేయలేము అని సతికిల పడతారు. ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే అలా సతికిల పడుతున్న సందర్భంలో వాళ్ళకి మళ్ళీ పూర్తి ఉత్సాహాన్ని ఇస్తాడు ఈ యొక్క సంపాద. సీతమ్మ అక్కడ ఉంది అని చెప్తాడు. అంటే వీళ్ళకి ఉంది కాబట్టి ఇంక వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి అక్కడ ఏదో ఉంది అంటే పోతాం, ఈ ఉందో లేదో తెలియదు, వస్తుందో లేదో తెలియదు అనుకున్నప్పుడు కష్టపడి వెళ్ళటం ఎందుకు అని అమ్మ చెప్పు. అట్లా వీళ్ళకి ఉంది అని తెలిసింది కాబట్టి, అంటే ఎప్పుడైతే అక్కడ సీతమ్మ ఉంది అని చెప్పి వీళ్ళందరినీ రక్షించాడు. ఇప్పుడు వీళ్ళందరూ చచ్చిపోదాం అనుకున్నారు ఇక్కడ, అందువలన ఆయనకి రక్షణ వచ్చేస్తుంది. ఆయనకి అలా వరం ఇస్తాడు భగవంతుడు. అయితే మళ్ళీ పెడదాం. అయితే ఈ 2వ గుడ్డు ఉంది కదా, ఈయన చెప్తాడు అనురుడు, అమ్మ పొరపాటు చేసావు నువ్వు, ఈ గుడ్డని నువ్వైతే ఇలా చేసావు, 2వ గుడ్డని పాలోటమాకు, దానివల్ల ఒక గొప్ప తేజవంతమైన కొడుకు నీకు పుడతాడు. ఆ కొడుకే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడే మన యొక్క విష్ణుమూర్తికి వాహనం అవుతారు. అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే ఈ అనురుడే చెప్పుకున్నాం. అయితే అక్కడ ఎంత సమయం సూర్య స్తంభన జరిగిందంటే 1/2 నిమిషం అయిందంట. అంటే మన ప్రకారం కాదు, దేవుడి ప్రకారం. దేవుడి ప్రకారం ఎంత నిమిషం ఆగింది? 1/2 నిమిషం ఆగిందంట. ఆ 1/2 నిమిషంలో 2500 యోజనాలు ఆగిపోయాయట ప్రయాణం చేయాల్సి. మనం కూడా చూడండి, నేను యాత్రకి తీసుకెళ్తాను అనుకోండి, అమ్మ ఒక అరగంటలో వెళ్ళొచ్చేస్తాం అనుకోండి, మా బామ్మని తీసుకెళ్ళాను అనుకోండి, అరగంట అంటే 1 గంట అవ్వచ్చు. తప్పలేదో మా ఊరికి చెప్తున్నా. అర్థమవుతా? ఎందుకంటే బాగా నడిచేవాళ్ళు మన ఈవిడ చెప్పింది, ఎవరు మనకి ఆంధ్రాసంలో కావండిది, ఆవిడ మాత్రం చకచకా వెళ్ళిపోయేది, నేను ఎక్కడ వెళ్ళేవాడిని. అర్థమైందా? అంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళ ఉన్నదాన్ని బట్టి ఒకరు వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు చంద్రకళ గారు కూడా ఏం చేస్తారంటే, నేను చూశాను 300 మందితో యాత్ర చేసింది మన పంచక్రోశ యాత్ర. ఆవిడ తెలియదు ముగ్గురు. ఆవిడ ఓన్లీ సంకల్పం చెప్పేటప్పుడే కనబడుతుంది. ఇంకా ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోయింది. 1 గంటలోనే 18 కిలోమీటర్లు వెళ్ళిపోతాడు ఆవిడ, అంత స్పీడ్ ఉంది ఆవిడకి. అయితే ఎందుకంటే మన మహాశివరాత్రి రోజు 1 రోజులోనే చేస్తారు వీళ్ళందరూ. అందుకని వీళ్ళకి ఆ నడక, ఆ యోగ్యత అది ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే, తెలియని వాళ్ళకి కష్టం ఎంత దూరం అంటారు. ఒకటికి 10 సార్లు మనం తిరిగేసాం అనుకోండి, గబగబా వెళ్ళిపోతాం. ఎందుకంటే మన పని అయిపోయింది కాబట్టి ఈ శరీరం తెలియకుండా వెళ్ళిపోతాం. ఇదన్నమాట. అయితే ఈ యొక్క 1/2 నిమిషానికే మనకి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే 15 సంవత్సరాల 13 రోజుల కాలము ముందు వెనక ఉంది. ఎందుకంటే ఇది ఉంది, అది వెనక్కి వెళ్ళిపోయింది. ఇదనమాట. అయితే సమస్త దేవతలు ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ 1/2 సమయం అనగా ఈ యొక్క సూర్యుడికి విధి బలీనమైనది. అంటే చూడండి, మనం కూడా ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు అయ్యో ఇప్పుడు మనం అనకూడదు, పాప అమ్మకి కొంచెం ఇబ్బంది అయ్యి 1 రోజు 2 రోజులు రాలేకపోయింది అంటే, అయ్యో నా కోసం ఇక్కడ దాకా చంద్రశేఖర్ వస్తున్నానే పోలేకపోయాను. అంటే చూడండి, కాలము బలీయమైనది. అంటే సూర్యనారాయణుడే కాలానికి అధిపతి. అలాంటి సూర్యనారాయణుడు కూడా గమనం ఆపేసింది. అంటే కాలం అంత గొప్పది. కాలము ఇవి బలిమది కాల గమనమును ఈ విధంగా ఆపారు. ముల్లోకాలు స్తంభించిపోయాయి. అంటే చూడండి, ఒక 1/2 నిమిషానికి దేవతలకి ఏం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ళకి చీకటి అయిపోయింది, కర్మ లోపం జరిగిపోయింది. అంటే కర్మలోపం కూడా జరిగిపోయింది. కొన్ని పనులు మనం నిదానంగా చేయాలి. ఇప్పుడు అక్కడ పితృకార్యం చేస్తున్నారు, అయ్యా మీరు నువ్వులు పోయండి అన్నాం అనుకోండి, ఉండండి ఇప్పుడే ఫోన్ వచ్చింది 1 అరగంట మాట్లాడొస్తాం అన్నాం అనుకోండి, అది ఎంతో కర్మదోషం. ఎందుకంటే ఆ క్రతువు చేస్తున్నప్పుడు అందుకే మనం కొన్ని విషయాల దగ్గర నీకు ఫోన్ కావాలి కాబట్టి కొన్ని పక్కన పెట్టాలి. అంతేకాని మనం అక్కడ నలుగురిని తీసుకెళ్ళి మనం మాట్లాడుకోకూడదు. ఆ కార్యక్రమానికి ఆ శ్రద్ధ, ఆ భక్తి కావాలి. అందుకే దాన్ని శ్రాద్ధ కర్మ అన్నారు. భగవంతుడి పూజ అయినా మనం అటు ఇటుగా చేయొచ్చంట. ఆయన ఏమన్నాడు, ఫోన్లో బిడ్డలే కదా అంటారు. కానీ శ్రాద్ధ కర్మ మాత్రము చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే సమస్త దేవతలు ఈ యొక్క లోకాలు అంధకారంలోకి వెళ్ళిపోయేటప్పటికీ, అయ్యో ఈ లోకాలు సృష్టించిన ఆయన ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి పోదామని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. బ్రహ్మదేవుని కొరకు ఈ యొక్క బ్రహ్మదేవుడి దగ్గరికి అయితే అందరు దేవతలు కదా, వాళ్ళకి ఏం ఫ్లైట్ టికెట్ లేదు, రిజర్వేషన్ లేవు, వాళ్ళందరూ వెళ్ళిపోయి ఈ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ బ్రహ్మదేవుడిని ఇందాక మనం చెప్పుకున్నట్టు పెద్ద ఆయన దగ్గరికి పోగానే ఏమండి సూర్యుడు ఆగిపోయాడు, చీకటి అయిపోయిందని ఇది ఒక డైరెక్ట్గా చెప్పలేక ఆయన్ని 4 మంచి మాటలతో పొగిడారు. ఇది ఇప్పుడు మనం విందాము. ఈరోజు ఇక్కడ వరకు చెప్తాను. ఆ మాటలు మనం విన్నందువల్ల అంటే ఈ యొక్క స్తోత్రము బ్రహ్మదేవుడికే కాదు, విష్ణుదేవుడికి చెప్పవచ్చు అన్నారు, అలాగే ఈశ్వరుడికి చెప్పవచ్చు. ఒకవేళ నిజంగా మనస వాచ కర్మణ ఒక 13 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఈ 13 శ్లోకాల భావం చెప్తాను నేను.
మీకు కావాలంటే కాశీఖండంలో దేవతలు బ్రహ్మను స్తుతి చేసిన స్తోత్రము అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని మీరు నేర్చుకుని చదవండి, లేదా యూట్యూబ్లో కొట్టినా వస్తుంది అది. అయితే దీని అర్థం మీకు చెప్పే ప్రయత్నిస్తాం. మనకి అన్నిటిలో ఉన్న స్తోత్రాల్లో ఏముంటుందంటే వాళ్ళ నామాలు ఉంటాయి అక్కడ. అర్థమైందా? ఇప్పుడు గోవింద నామాలు అనుకోండి, ఆపద్బాంధవ గోవింద ఇవన్నీ చెప్తారు. అంటే ఆపద్బాంధవ గోవింద అంటే ఆనాడు ద్రౌపది మాత నాకు ఇంకెవ్వరూ లేరు, 5 మంది భర్తలు నన్ను రక్షిస్తారనుకున్నాను, తండ్రి లాంటి ద్రోణాచార్యుడు రక్షిస్తాడనుకున్నాను, నాకు మామగారు లాంటి భీష్ముడు రక్షిస్తారనుకున్నాడు, నాకు ఉన్నటువంటి అత్తలు మామలు రక్షిస్తానన్నాడు. ఇంతమంది మరుదులు కలిసి నన్ను ఈ పని చేస్తున్నారు. అంటే ఎవ్వరు లేరు ఇక్కడ నన్ను రక్షించడానికి. ఒకవేళ రక్షించగలిగేవాడు అనేవాడు ఉంటే భగవంతుడు నువ్వే నన్ను రక్షించాలి అని ఆవిడ ఆపద్బాంధవ అనాథ రక్షక, నేను అనాథుడిని, అనాథను. అర్థమైనా? అంటే గజేంద్రుడు కూడా ఇలాగే చేశాడు. అర్థమైనా? అంటే అప్పుడు అంటే దీనికి మీరు ఏం చేయాలంటే ఆ నామానికి వివరణ చాలా ఉంటుంది. ఇప్పుడు నేను నామమే చెప్తాను మీకు. అర్థమైనా? ఈ వివరణ పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా అప్పుడు మీకు భగవంతుడు